ఐక్యరాజ్య సమితి ఎంత త్వరగా మారితే అంత బెటర్. అది మారకపోతే మోడీ లాంటోడు ఇంకో 10 మందిని కలుపుకొని ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టి ఇంకో వ్యవస్థను తీసుకురావడం ఖాయం. భద్రతా మండలి అనేది ఒక 5 దేశాల ఆధిపత్యంలో ఉండి వాళ్ళకి పర్మనెంట్ హక్కు. వాళ్ళు మనందరి తరపున రిప్రజెంటేషన్ ఏంటో వాళ్ళని అడుక్కుని మనం వీటోలు చేయించుకోవడం ఏంటో, లేకపోతే వాళ్ళ ద్వారా మన మీద పెత్తనాలు ఏంటో అర్థం కావట్లేదు. అమెరికా వాడెవడు, ఫ్రాన్స్ వాడెవడు, బ్రిటన్ వాడెవడు, మనల్ని పరిపాలించేది వాడెవడు, లేదా మన తరపు నిర్ణయాలు తీసుకోవడానికి వాడెవడు? అది జరిగిపోతున్నది. ఐక్యరాజ్య సమితి పూర్తి విఫలమైన వ్యవస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశాల మధ్యన ప్రాబ్లమ్స్ రాకుండా ఒకవేళ వస్తే పరిష్కరించుకోవడానికంటూ నానాజాతి సమితి పెట్టారు. ఆ నానాజాతి సమితి ఎట్లాగే అటు ఇటు కాని నిర్ణయాలు తీసుకునేటప్పటికి రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇట్లాగైతే కష్టం, మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్న భయంతో పెట్టినటువంటి ఐక్యరాజ్య సమితి ఇది తీసుకొచ్చి ఒక 5 దేశాల చేతి ఆధిపత్యమైంది. ఆ రోజున భారతదేశానికి అవకాశం ఇస్తుంటే జవహర్లాల్ నెహ్రూ తీసుకెళ్లి చైనాకి ఇచ్చేయమనేటప్పటికి మనకొచ్చిన సువర్ణావకాశం చైనాకి పోయి మనం నాశనం అయ్యి అక్కడ మనం ఉంటే ఈ పాటికి మంచి మార్పులు జరుగుతుండే. ఇప్పుడు మోడీ అయితే సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎక్కడికి పోయినా ఆ విషయాన్ని భద్రతా మండలి విస్తరణ గురించి ప్రస్తావిస్తున్నారు. కాకపోతే ఈ 5 దేశాలు తమ పట్టు వీడట్లేదు. అదే జరిగితే ఐక్యరాజ్య సమితి విఫలం ఖాయం. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర మోడీ వహించడం ఖాయం.